ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎలాంటి అశ్రద్ధకు తావు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. ఈ సందర్భంగా 192 టెంపుల్ అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ బిఎల్ఏలతో ప్రత్యేక అవగాహన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, చిరునామా మార్పులు, షిఫ్టింగ్ అయిన ఓటర్ల వివరాల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బిఎల్ఏల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని అర్హుల నమోదు విధానం, ఒకే కుటుంబంలో కొంతమంది సభ్యుల పేర్లు మాత్రమే ఉండి మిగిలిన వారి పేర్లు లేకపోవడంతో అనుసరించాల్సిన విధానం, ఈసీ నెట్ పోర్టల్లో బూత్ నెంబర్ నమోదు చేసినప్పుడు వేరే బూత్ వివరాలు చూపిస్తున్న సాంకేతిక సమస్య, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కొందరికి ఎన్యూమరేషన్ ఫారంలు అందకపోవటం, వృద్ధులకు ఫారంలు అందక ఓటు హక్కు కోల్పోయే పరిస్థితులు వంటి అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6, చనిపోయిన వారు లేదా డబుల్ నమోదైన ఓటర్ల పేర్ల తొలగింపుకు ఫారం 7, పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణల కోసం ఫారం 8 వినియోగంపై బిఎల్ఏలకు ఎమ్మెల్యేలు అవగాహన కల్పించారు. బిఎల్ఏలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతతో సర్వేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికొంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తోట నరేందర్ రెడ్డి, నెమ్మూరి శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, సురేందర్ రెడ్డి, సందీప్, రెహ్మత్ ఖాన్, అరుణ్, ప్రశాంత్, వీణా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు మన 192 డివిజన్, ఇప్పుడు 192 డివిజన్లో 32 బూత్స్ ఉన్నాయి. 32 బూత్స్ కూడా మీరు అందరూ కూడా రోజు ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ కింద అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కలెక్ట్ కూడా చేసుకుంటున్నారు, స్టార్ట్ చేసాం కలెక్షన్ కూడా. నాకు తెలుసు మీరు అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ బిఎల్ఎస్తో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్లో అన్ని చోట్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అంటే మీరు ఏమైనా ఇబ్బందులు పడినా తర్వాత అందరితో తీసుకురావచ్చు, అందరి దృష్టికి తీసుకురండి. అంటే పర్టికులర్గా ఒక బిఏలో నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తిరుగుతున్నా వాళ్ళు ఏమి మనకు చెప్పకపోతే మాత్రం అట్లాంటివి అందరి దృష్టికి తీసుకెళ్ళండి. అట్లాంటివి ఉంటే మాట్లాడతారు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీ దృష్టి మీకు ఇంకేమైనా ఫేస్ చేసినా అవన్నీ కూడా చెప్పండి. నేను నార్మల్గా అందరితో మాట్లాడుతున్నా ప్రతిరోజు కాకుండా ప్రక్రియ అవుతుంది కాబట్టి అప్పుడు ఇద్దాంలే అనేసి వాళ్ళు ఆపుతున్నారు. వాళ్ళు ఒకవేళ అప్పుడు 30 తారీఖు మన చేతిలో నీకు ఎన్ని కావాలని అంటే నువ్వు ఎన్ని చెప్తావు? 28 ఉన్నారు. దానికి ఫామ్ 7 అనేది తీసేయాల్సిన ఓట్లని ఫామ్ 7 తోటి ఇస్తారు. ఎవరిది తీసేయాలో ఆ డూప్లికేట్ ఉన్నది, లేకపోతే నుంచి పర్మనెంట్ వెళ్ళిపోయిన వాళ్ళది, చనిపోయిన వాళ్ళది. ఇప్పుడు మీరు కరెక్ట్గా అక్క 37 మందిని హౌస్ నెంబర్ రాసుకున్నానుకో బిఎల్ఓ చెప్తుంది. బిఎల్ఓకి ఏం అవసరం? మీ ఓటు ఉంటే ఉంది, ఓటు లేకపోతే. సో ఇది అవసరం లేదు. సో మీరు మళ్ళా 37 ఇండ్లు అమ్మా ఇగో ఈ ఓటు తీసేద్దాం, లేకపోతే కొత్త ఓటర్ని ప్రశాంత్ చెప్పినట్టు 25 మంది ఈ ఇంటికి పోయి ఆ ఫామ్ 6ని మనం ఇద్దాం పా అని బిఎల్ఓకి చెప్పి మనం తొలగిపోయి ఇప్పిస్తే ఎంత ఈజీగా అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఒక ఓటు ఉంది, ఇక్కడ ఒక ఓటు ఉంది అని అన్న చెప్పింది. ఇప్పుడు భార్యది ఒక దగ్గర పడుతుంది, అట్లా చాలా ఉన్నాయి. అది ఫామ్ 8 అని ఉంటుంది కరెక్షన్ చేసుకోవడానికి. మనం ఫామ్ 8లో ఇంకోటి ఫామ్ మీద క్లారిటీ ఉందన్న. ఈ మ్యాపింగ్ ఎందుకు అడిగినా అంటే 2002 ఓటర్ మ్యాపింగ్ ఇప్పుడున్న ఓటర్తో మ్యాప్ అయితే మనం లెఫ్ట్ సైడ్ నింపాలి. లేకపోతే మన పిల్లలు ఇక్కడ ఇద్దరు కొడుకు బిడ్డే ఉన్నారు, కొడుకు బిడ్డది నేను రైట్ సైడ్ నింపాలి, నా భార్యది నాది నేను లెఫ్ట్ సైడ్ నింపుతాను. పైన ఇప్పుడు నా బిడ్డది వచ్చింది అనుకో, ప్రజెంట్ ఓటు ఉంటుంది, బిడ్డ పైన వస్తుంది. పైన వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ నింపొద్దు, రైట్ సైడ్ నింపాలా. కింద వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి కింద. మళ్ళీ మనకు ఒక 13 డాక్యుమెంట్లని వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టింది. అందులో పాస్పోర్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది, మళ్ళీ అట్లా ఎస్సీ
లబ్ధి పొంది ఉంటే ఆధార్ కార్డు పెట్టవచ్చు, బీసీ లబ్ధి పొంది ఉంటే గవర్నమెంట్ నుంచి అది పెట్టవచ్చు. లేకపోతే వాళ్ళకి ఏదైనా మన ఏమంటారు ఇప్పుడు 50 గజాలని 100 గజాలు ఇస్తారు గవర్నమెంట్, పట్టాలు ఇచ్చినా ఉంటే ఆ పట్టా కూడా దానికి ఐడెంటిఫికేషన్ నెంబర్ అవుతుంది, పట్టా సర్టిఫికేట్. సో ఇట్లాంటి అన్ని ఐఆర్ ప్రక్రియ కోసం 134 డివిజన్లో రివ్యూ మీటింగ్ జరిగింది. మా ప్రతి ఒక్క బిఎల్ఏస్కి అడగడం, వాళ్ళు ఏ విధంగా ఫామ్స్ పెడుతున్నారు, ఎన్ని మ్యాపింగ్ చేసుకోగలిగినరో, యూత్ ఎంతమంది ఓటర్స్ వచ్చేది వాళ్ళకు ఉన్నాయి, లేకపోతే చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓట్లు, ఇవన్నిటిని కూడా ఒక బేరీ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. చాలా మటుకు మా బిఎల్ఏస్ గ్రౌండ్ లెవెల్లో అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఇంకా ఈవెన్ ఎథనిక్ మైనారిటీస్ లాంటి మన బెంగాలీ ఓటర్సు, పంజాబీ ఓటర్సు, అదేవిధంగా కేరళ వాళ్ళవి కూడా, బీహార్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి దగ్గర ఉండి వాళ్ళకి ఏ రకమైన కన్ఫ్యూజన్ ఉన్నా, ఒకవేళ తెలుగులో ఎన్యూమరేషన్ ఫామ్ ఉన్నా కానీ వాళ్ళకి అంటే అది ఎలా నింపాలా, ఏ విధంగా నింపాలని హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్న సందర్భం. చాలా అద్భుతంగా మా పార్టీ ఇవాళ ఈ బిఎల్ఏ కార్యక్రమాలు తీసుకున్నారు.